హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత గారి సంధి క్రియేటర్స్ మాస్టర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మరి స్వాధ్యాయంలో భాగంగా మరణం మధురం పార్ట్ 9, స్వర్గంలో ఒకరోజు. స్వర్గంలో సగటుగా ఒకరోజు నేర్చుకోవడం, సృష్టించడం లేదా ఆనందించడాలతో గడుస్తుంది. చైతన్యమే ఈ మూడింటిని చేస్తుంది. మనం గత జన్మల గురించి నేర్చుకుంటాం. వాటిలో ఏది పనిచేస్తుందో ఏది చేయలేదో తెలుసుకుంటాం. కొన్ని ఆత్మలు తమ ఆధ్యాత్మిక వృత్తులను గురించి నేర్చుకుంటాయి. మనం సంగీతాన్ని తయారు చేయడం ద్వారాను, ప్రతిబింబాలను తయారు చేయడం ద్వారాను, నూతన శక్తి మరి పదార్థ రూపాల ద్వారాను, మరి నూతన స్వస్థత మార్గాల ద్వారాను సృష్టించడాన్ని సాధన చేస్తాం. మనం పరస్పరంగా ఉండటాన్ని మరి సర్వస్వాలను పొంది ఉండటాన్ని ఆస్వాదిస్తాం. మనం నేర్చుకున్నది ఏదైనా ప్రతి జన్మలోనూ మనం చేసుకున్న ఎంపికల గురించి అయినా లేక నూతన ఆధ్యాత్మిక నైపుణ్యాల గురించి అయినా ఆనందదాయకమే. మనల్ని ఏదో నింపుతోంది, మరింత సంపూర్ణ చేస్తుంది అన్న భావం. మనం అంతకుముందు తెలియని దాన్ని చూసి సాధ్యం కాని దాన్ని చేయగలగటం వల్ల గొప్ప ఉత్తేజం పొందుతాం. మీరు దేనినైనా తయారు చేయడం నేర్చుకోవటాన్ని లేదా ప్రపంచం గురించి కానీ దానిలోని ప్రజల గురించి కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకున్న క్షణాల గురించి ఆలోచించండి. అంతకుముందు తెలియని దానిని మీరు అర్థం చేసుకున్న ఉల్లాసం ఓ క్షణం పాటు మీలో నిండి ఉంది. ఆ అనుభవం స్వర్గంలో ఒక సగటు రోజులో ఒక భాగం. ఇప్పుడు మీరు హాజరైన ఉత్తమమైన కూటమి గురించి అనుకోండి. అది కుటుంబపరమైన సందర్భం అయి ఉండవచ్చు. ఆ సమూహంలో మీరు హఠాత్తుగా సన్నిహితంగా ఉండడాన్ని చూసి సమూహంలో మీరు హఠాత్తుగా సన్నిహితంగా ఉండడాన్ని చూసి అర్థం చేసుకోబట్టాన్ని భావించి ఉండవచ్చు. అక్కడ జరిగిన సంభాషణలో మీకు కూడా పాలు పంచుకుందామనిపించినట్లు, అది మీకు తెలిసిన విషయమైనట్లు, స్నేహంతో హత్తుకున్న చోట జరిగినట్లు ఉండి ఉండవచ్చు. ఈ అనుభవం కూడా స్వర్గంలో ఒక సగటు రోజులోని ఒక భాగమే. ఇప్పుడు చిట్టచివరిసారిగా మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోయిన క్షణాన్ని చిత్రించుకోండి. మీరు గతం లేదా భవిష్యత్తు గురించి ఆలోచనలో చిక్కుకుపోతారు. మీరు ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించటం లేదు, లేదా కొన్ని సంఘటనల పరంపరను తయారు చేయబోవటం లేదు. మీరు కేవలం అనుభవాల ప్రవాహంలో స్వేచ్ఛగా తేలుతూ తరువాతి క్షణాల్లోకి ఉల్లాసంగా ఉరుకుతూ ఉంటారు. అది స్వర్గంలో ఒకరోజు. ఇప్పుడు మీరు మీ ప్రీతములను పట్టుకొని ఉన్నట్లు భావించండి. మీరు ఎంతో సన్నిహితులు. ఆ ఆత్మ భావనలు, కోరికలు తెలిసినవారు. ఆ ఆత్మకు గాయం చేసేదేదో, ఓదార్పునిచ్చేదేదో మీకు తెలుసు. ఒక్కసారిగా మిమ్మల్ని మీరు కూడా అదే విధంగా తెలుసుకున్నట్లు భావించండి. ఆవల జీవితంలోని ప్రతి సంబంధం అదే విధంగా ఉంటుంది. ఆ విధంగానే ఒక ఆత్మను హత్తుకున్న మరో ఆత్మ భావిస్తుంది. చివరిగా హద్దులు కనిపించని ఒక విశాలమైన గదిని ఊహించండి. ఆ గదిలో ప్రతి ఆత్మ, ఎవరైనా ఎప్పుడు ఉనికిలో ఉన్న ప్రతి ఆలోచన, ప్రతి ఎరుక, ఎప్పుడు నేర్చుకున్నా లేదా భావించిన ప్రతి విషయం ఉంది. ఇదంతా అత్యంత పారవస్యం కలిగించే ప్రేమ మరి చేరువలతో అనుసంధించబడి ఉంది. అక్కడ ప్రకంపన ఎంతో ఎక్కువగా, ఎంతో తీవ్రతతో ఉంటుంది. కనుక మీరు ఆ గదిలో ఎక్కువసేపు ఉండలేరు. కానీ మీరు అక్కడ ఉన్నప్పుడు ఒక అనంత ఆవిష్కరణ ప్రవాహ ద్వారా ఆ జ్ఞానం మీలోకి ప్రవహిస్తుంది. మిమ్మల్ని మీరు మరచిపోతారు. ఆలోచించిన, భావించిన అన్నిటితో మీరు ఒక్కటైపోతారు. ఒంటరితనానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. సర్వస్వపు మధ్యలో మీ నక్షత్ర మండల కేంద్రంలో మీరు ఉంటారు. స్వర్గంలో ఏ రోజైనా అలా ఉంటుంది. ఆ గదిలో మీరు ఎంత ఎక్కువగానైనా లేక తక్కువగానైనా మీ సంసిద్ధతను బట్టి ఉండవచ్చు. ఆవల జీవితం అనేది మీరు ఏ వీధిలోకో వెళ్ళాలి, మరి ఏ తలుపులోంచో వెళ్ళాలి అని ఎంపిక చేసుకునే నగరం లాంటిది కాదు.
తలపు తలపులోంచి వెళ్ళాలి అని ఎంపిక చేసుకునే నగరం లాంటిది కాదు. ఆవల జీవితం అనేది ఆ నగరం మీ లోపలే ఉండటం. మీ స్వీయ చైతన్యంలో ప్రవేశించడానికి ఏ వీధి మరి ఏ తలుపు ఎంపిక చేసుకోవడం లాంటిది. తలపు సారీ అండి తలపు ఎంపిక చేసుకోవడం లాంటిది. ప్రతి మార్గంలోనూ నేర్చుకోవలసినది, భావించవలసింది, సృష్టించవలసింది ఏదో నిలిచే ఉంటుంది. ప్రతి మార్గం మీరు, ప్రతి ఇతర ఆత్మ మీరు మరి సర్వస్వం కలిసే బిందువే. ఆత్మల లోకంలో నిరంతరం వెలుగుతూ ఉండే ఒక దీపం ఉంటుంది. అది శుద్ధ చైతన్యం అనే దీపం. అది కాంతి సర్వస్వానికి, సకల ఆలోచనలకు, సమస్తానికి చెందిన సంపూర్ణ ప్రేమకు మూలం. ఆ దీపపు ప్రకాశం ప్రతి చోట, ఆవల జీవితంలోనూ మరి భౌతిక విశ్వంలోనూ రెండిటిలోనూ ఉంది. దానిని మనం ఎరుక పొందిన ప్రతి ఒక్కరి కళ్ళల్లోని చూడగలం. దానిని మనం నిహారికల ప్రకాశవంతమైన వర్ణాలలో చూడగలం. దానిని మనం లోకాల మధ్య పొగమంచు కరిగిపోతూ ఆవల వైపున ప్రకాశత్వపు స్వల్ప కాలం కరిగిపోతున్నప్పుడు క్షణకాలం చూస్తాం. ప్రతిరోజు మనం స్వర్గంలో ఆ దీపపు కాంతిలో స్నానిస్తాం. మరణం తర్వాత మీరు దేనినైనా చూడాలని అనుకోండి, తప్పకుండా చూస్తారు. ఆవలి జీవిత నిర్మాణం. ఆవలి జీవితం ద్రవం మరి నిర్మాణం రెండూ మనం తర్వాత ఏ అనుభవం పొందాలి అన్నది తరచూ నిర్ధారించగలం. కనుక అది ద్రవం. ఇది భూమి మీద పెరట్లో కొన్ని మొక్కలు నాటడమా, లేక స్నేహితులు సందర్శించడమా, కొంచెం సేపు నడవటమా, లేక భోజనం చేద్దామా అని నిర్ణయించడం లాంటిది. మనం ఈ విధమైన ఎంపికలు ఎప్పుడూ చేస్తాం. ఆవల జీవితంలో మనం కార్యకలాపాలలో ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఒక మెలిక ఉంది. తరచూ మనం అనేక పనులు ఒక్కసారే చేస్తాం. ఉదాహరణకు, మనం ఇప్పటికే భూమి మీద ఉన్న మన ప్రీతములను గమనిస్తాం. గమనించడంతో పాటు ఆకాశిక రికార్డులోని చారిత్రాత్మక సంఘటనలు పరిశీలిస్తాం, లేదా ఇతర లోకాలకు ప్రయాణం చేస్తాం. ఒక ఆత్మ నేస్తంతో దివ్య భాషణం ద్వారా అనుసంధించబడి ఉంటాం. అధ్యయన సమూహాలను, నైపుణ్యాలను పెంపొందించే సృజనాత్మక సాధనలు, కొత్త ఆలోచనలు, ఎరుక పొందగలిగే అనుభవ పూర్వకత, వినోదం లాంటివి నిర్వహించడం ద్వారా నిర్దేశకులు నిర్మాణాన్ని అందిస్తారు. దాని గురించి ఆలోచించడంలో ఒక మార్గం మీ కళాశాలలో మీ సమయాన్ని జ్ఞాపకం చేసుకోవడం. కొన్ని రోజులు మీ తరగతి గదుల్లో గడుపుతారు. వివిధ విషయాలపై నిర్మాత్మక అన్వేషణతో గడిపిన దృష్టి ముఖ్య విషయంపైనే నిలిచి ఉంటుంది. తరగతి తర్వాత తరగతులు లేని రోజుల్లోనూ మీ సమయం ఎక్కువగా ద్రవంగా ఉంటుంది. మనం కోరుకున్న రూపంలోకి మారుతుంది. మీరు స్నేహితులను సందర్శించారు, సంగీతం విన్నారు, చదువుకున్నారు, తిన్నారు, వివిధ మార్గాలలో మీ సమయాన్ని ఉపయోగించారు. ఆవలి జీవితం కళాశాల లాంటిది, ఇంకా చాలా ఉత్సాహభరితమైనది. మీరు విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ నిద్రించరు. మీ చైతన్యం నూతన ఆలోచనతో నింపబడి ఉంటుంది. ఆ సమావేశం, ప్రేమ పట్ల మీ భావం మరి గాఢానుసంధానం ఎన్నటికీ అంతం అవ్వదు. ఆవలి జీవితంలోని సృజనాత్మకత. మేము సృష్టించడాన్ని నేర్చుకుంటాం. ప్రతి ఆత్మ అనేక జీవిత కాలాలలో జ్ఞానాన్ని మరి అనుభవాలను సేకరిస్తుంది. ఆ జ్ఞానం కొత్త ఆకారాలు మరి వ్యక్తీకరణలు పొందటం ప్రారంభిస్తుంది. స్వచ్ఛమైన ఆలోచనగా ప్రారంభమయ్యేది కొత్త కనని చిత్రాలు, వినని సంగీతం, కొత్త వ్యక్తీకరణ రూపాలు, నయం చేయడానికి కొత్త మార్గాలు, కొత్త విజ్ఞాన శాస్త్రం, కొత్త సంబంధాలు, రూపాలు మరి స్పృహ గురించిన అవగాహనగా పరిణామం చెందుతుంది. వ్యక్తిగత ఆత్మల విషయంలో ఏది నిజమో అది మొత్తం చైతన్యానికి కూడా వర్తిస్తుంది. నేర్చుకున్నది ఆలోచనకు మించి, కేవలం అవగాహనకు మించి రూపంలోకి వస్తుంది. మొత్తం తప్పకుండా సృష్టించాలి, ఎందుకంటే ఆలోచనకు రూపం అవసరం. అటువంటి కొత్త రూపాలు
శక్తి మరి కాంతి ప్రకంపన నమూనాలు అంటే స్టింగ్ థియరీని ఆలోచించండి అని చెప్తున్నారు. చిత్రాలు, జీవిత రూపాలు, పరిమాణాలు, అంతటా అనంతమైన పదార్థ రకాలు మరి ఆడటానికి మరి ప్రయోగాలు చేయడానికి మరింత సంక్లిష్టమైన మరి అందమైన విశ్వాన్ని కలిగి ఉంటాయి. కనుక స్వర్గంలో సగటు రోజు మనం మెలకువగా నేర్చుకుంటున్నందువలన ఎల్లప్పుడూ ఏదో ఒక సృజనాత్మక రూపాన్ని కలిగి ఉంటుంది. అత్యంత సాధారణమైనది శక్తితో చిత్రాలను సృష్టించడం. ఇల్లు, ఆలయం, ప్రకృతి దృశ్యం, తోట, సంక్లిష్టమైన రేఖాగణిత ఆకారం, శిల్పం. నా ఆత్మ సమూహం నివసించే విక్టోరియన్ ఇంటి వివరణ గుర్తుందా? ఇంటి లో లెక్కలేనన్ని వివరాలతో సహా ఆధ్యాత్మిక నిర్మాణాన్ని మా బృందం ఆస్వాదించడానికి ఇది మాకు ఒక మార్గం. ఈ సమూహం భూమిపై సాంఘిక మార్పును అవక్షేపించడం కోసం తయారు చేయబడిన నూతన శక్తి నమూనాలతో పాటు సంగీతాన్ని కూడా సృష్టిస్తుంది. అన్ని ఆత్మ సమూహాలు ఈ విధంగానే సృష్టిస్తాయి. అంటే మా ఫ్రెండ్స్ అక్కడ ఏంటంటే మనకి ఎలా కావలిస్తే అలాగా ఒక చక్కటి ఇల్లుని నిర్మాణం చేసుకోవచ్చు, ఒక సంగీత పరికరాలను నిర్మాణం అంటే భావించి అది ఒక ఆలోచన చేస్తే చాలు అక్కడ నిర్మితం అవుతాయి అన్నమాట. అక్కడ కనిపిస్తాయి మనకు అన్నిటికీ కూడా. సో ఎలా కావలిస్తే అలాగా ఒక ప్రకృతి దృశ్యం కానీ ఒక తోట ఇలా అనుకోగలనే వెంటనే ప్రత్యక్షమవుతాయి. మరి జ్ఞాపకం ఉంచుకొని ఆలోచన క్రమంగా రూపంలో కలిసిపోతాయి. ప్రతి కొత్త ఆలోచన సృష్టిస్తుంది. సృజనాత్మకత, వ్యక్తీకరణ అనేది చైతన్యం యొక్క తప్పించుకోలేని చివరి ఉత్పత్తి. అందుకే పురోభివృద్ధి, పరిమాణం చెందటానికై చైతన్యం సాగి తీరాలి. ఆవలి జీవితాన్ని ఊహించడం. భౌతిక జీవితంలో మనం మత బోధనలపై ఆధారపడి ఆవలి జీవితపు ప్రతిబింబాలను కనుక్కుంటాం. మనకు దైవం చిత్రాలు, అది త్రిమూర్తులు కావచ్చు, అబ్రహం యొక్క దేవుడు కావచ్చు, మహమ్మద్ కావచ్చు, లేదా అనేక మంది దేవుళ్ళు దేవతలు అయి ఉండవచ్చు. వీటిలో ఏ ఒక్క చిత్రం దైవాన్ని పోలి ఉండదు. సర్వాత్మలోకంలోకి ప్రవేశించిన ఆత్మలు తాము జీసస్ని లేదా బుద్ధిని లేక పవిత్ర మాతను కలుసుకుంటామని భావిస్తాయి. కనుక సందిగ్ధానికి గురవుతాయి. అవి ఈ చిత్రాలు లేకపోవటం వల్ల నిరాశ చెందుతాయి లేదా వాటిని ఊహిస్తాయి. దైవాల ప్రతిబింబాలను సృష్టిస్తూ వాస్తవ అనుభవం పైన మరో ఆవలి జీవితం చిత్రించబడుతుంది. కొన్ని ఆత్మల విషయంలో ఎదురుచూపు ఎంతో గాఢంగా ఉండటంతో ఆ వస్తున్న ఆత్మను శాంతపరిచి ప్రోత్సహించడం కోసం నిర్దేశకులు క్రీస్తు లేదా మహమ్మదు లేదా బుద్ధుని బొమ్మలను సృష్టిస్తారు. మరికొన్నిసార్లు ఒక ఆత్మ శిక్షను ఊహిస్తే లేదా ఒక ప్రత్యేక ప్రతిఫలాన్ని ఆశిస్తే ఆ ఆత్మ ఆవలి జీవితాన్ని ఉన్నట్లుగా చూడడం మొదలుపెట్టే వరకు ఆ ప్రతిబింబాలు చూడబడతాయి. మతాల ద్వారా శిక్ష ఉంటుందని దానికోసం ఎదురు చూసే ఆత్మలు ఒక ప్రత్యేక సమస్య ఎన్నుకొని ఒక న్యాయస్థానం కోసం ఎదురు చూస్తూ ఆవలి జీవితంలోకి వస్తాయి. అవి ఆ విధమైన అనుభవం ఎదురవ్వకపోతే ఆతృతతో మరి అసంతృప్తితో మిగిలి ఉంటాయి. ఉరుము వంటి ఆ దైవస్వరం ఏది? తమను స్వర్గానికి అర్హులో కాదో నిర్ధారించే ఆ దైవం ఏది అని వారు ఆశ్చర్యపోతారు. ఆ ద్వారం దగ్గర తమ దైవాన్ని హత్తుకోవడానికి అనుమతించే లేదా చీకట్లోకి తోసివేసే దేవదూతలు ఏరి? అటువంటిది ఏమీ ఎక్కడ ఉండదు. ఆ విధమైన ప్రతిబింబాలకు కట్టుబడిన ఆత్మలు కొంతకాలం పాటు వాటిని సృష్టించవచ్చు లేదా నిర్దేశకులు తీర్పు చెప్పే చిత్రాన్ని నెమ్మదిగా మసగబారుతున్నట్లు తీర్పు అనే భ్రమస్థానాన్ని అంగీకారం ప్రేమలు ఆక్రమించేటంత వరకు చూపిస్తూ ఉంటాయి. అపరాధ భావంతో నిండిన కొన్ని ఆత్మలు ఆవల జీవితంలో మంటలు మరి మాంసం కాలటాల ప్రతిబింబాలను సృష్టిస్తాయి. కొందరు దెయ్యాలను చూస్తారు, మరికొందరు నిర్జన ప్రదేశాల్లో ఉన్నట్లుగా ఊహించుకుంటూ విచారంగా పడుకుంటారు. మరికొందరు తమకు బాగా తెలిసిన దేవుడో లేకో సాధువో తమని ఒక పవిత్ర స్థలానికి పంపుతారని ఆతృతతో ఒంటరిగా ఎదురు చూస్తూ ఉంటారు. అది సమయం తీసుకోవచ్చు. అంటే ఆ విధమైన చిత్రాలు మరి ఊహలు నశించడానికి తరచుగా జాగ్రత్తగా సిద్ధం చేయబడిన జన్మల మధ్య ఉనికిలో సర్దుబాటు ఉంటుంది. మరణానికి ముందే ఆవల జీవితాన్ని ఊహించడం. ముందుగా మీ దగ్గర ఉన్న దైవపు చిత్రాలన్నింటినీ వదిలేయండి. దైవం మనమే.
దైవం ప్రతీది. దైవపు ముఖం మన ముఖమే. దైవ శరీరం మన శరీరమే. దేవుని ఆలోచనలు మన ఆలోచనలే. దైవం సర్వ అనుభవము, సంపూర్ణ చైతన్యము కనుక దానిపై ఏ ముఖాన్ని పెట్టే మార్గమే లేదు. సర్వస్వం యొక్క చిత్రాన్ని పట్టి ఉంచే విధానం ఏమీ లేదు. తర్వాత శాపాలను, నరకాలన్నీ వదిలేయండి. ఆవలి జీవితంలో నరకం లాంటి ప్రదేశం ఏమీ లేదు. జన్మల మధ్య ఉనికిలో ఆత్మలు కొంతకాలం నిలిచి ఉంటే అవి సర్వాత్మలోకానికి చెందని ఉద్వేగాలను మరి నమ్మకాలను క్రమంగా కోల్పోతాయని మీరు ఇప్పటికే తెలుసుకున్నారు. అవి గొప్ప బాధ కలిగించిన తర్వాత జీవిత సమీక్షను ఎదుర్కోకూడదని మత భవనాలు దగ్గర ఒంటరిగా మిగిలి ఉంటారు. వారు దాన్ని ఎదుర్కోగలిగే వరకు అలాగే కొనసాగుతారు. అయితే జీవితంలో నింద కానీ తిరస్కారం కానీ లేవు. భూమి మీద మనం ఏమి చేసినప్పటికీ అక్కడ ఉన్నది అంతా ప్రేమే. మార్మికులు చేసిన గొప్ప పొరపాటు ఏమిటంటే వారి చైతన్యానికి సోపాన క్రమం ఉంది. శరీరంలో మాత్రమే ఉన్న చైతన్యం నుంచి సూక్ష్మ చైతన్యానికి, చివరిగా సర్వాత్మ యొక్క అనేక స్థాయిలకు లేదా ఆత్మ చైతన్యానికి చేరుతుంది అని చెప్పారు. ప్రతిదానిని జీవింపచేసే చైతన్యం ఒక్కటే. సంపూర్ణత్వంలోని భాగాలను రూపొందించే వ్యక్తిగత ఆత్మ గుర్తింపులు ఉన్నాయి. స్థాయి తర్వాత స్థాయికి ఉన్నత మరి అత్యంత విలువైన చైతన్య రూపాలకు చెక్కే సోపాన క్రమం ఏదీ లేదు. కనుక మనం విభిన్న ఆత్మలలో ఉన్నప్పటికీ ఎప్పుడూ ఒకటే. ఒక ప్రత్యేక స్థాయి చైతన్యంలో గుర్తించుకునే ఆత్మలు లేదా తాము ఒక ప్రత్యేక చైతన్య స్థాయికి చేరామని నమ్మేవి ఆవలి జీవితంలోకి ప్రవేశించిన తర్వాత సందిగ్ధానికి గురవుతాయి. వారసత్వం ఎక్కడ ఉంది? వారు సాధించిన స్థాయి ఎక్కడ ఉంది? వారు ఆధ్యాత్మిక ప్రభువుల అనే నిచ్చెనపై తమ స్థానాన్ని ఆక్రమించడానికి చూస్తున్నారు. కానీ అటువంటిది ఏమీ లేదు. ఆత్మ చైతన్యంలో విభిన్న స్థాయిలు ఉండటం కంటే మనమందరం ఎదుగుదల, అభివృద్ధుల కొనసాగింపులో ఉన్నాం. మనలో కొందరు మిగిలిన వారి కంటే ఎక్కువ నేర్చుకున్నారు. కొన్ని ఆత్మలు మిగిలిన వారి కంటే భిన్నమైన నైపుణ్యాలు మరి సామర్థ్యాలు పెంపొందించుకున్నాయి. భూమి మీద వలనే ఈ భేదాలు ఆత్మలు ఒకే విధమైన ఆసక్తులు, అనుభవాలు, పాఠాలు గల సమూహాలుగా విడదీస్తాయి. కొన్ని ఆత్మలు తమ సమయంలో చాలా భాగాన్ని పాఠశాలలో నేర్చుకుంటూ గడుపుతాయి. భూమి మీద కొందరు యువత గడిపినట్లుగానే వారి బంధాలన్నీ మిగిలిన విద్యార్థి ఆత్మలతోనే అదే విధమైన అభివృద్ధి స్థాయిలో ఉంటాయి. కొన్ని ఆత్మలు బోధకులు, నిర్దేశకులు, స్వాస్థకులు, సృష్టికర్తలు, ప్రతినిధులుగా ఆధ్యాత్మిక వృత్తుల కోసం శిక్షణ తీసుకుంటూ ఉంటాయి. కొన్ని అధునాతన నైపుణ్యాలు, జ్ఞానం కలిగి ఉండి తాము నేర్చుకున్న కళల్లో నిష్ణాతులు అయి ఉంటాయి. ఈ ఆత్మలు అరుదుగా జన్మ తీసుకుంటాయి. వారి ఆత్మ మిత్రులను తరచుగా అదే వృత్తిలో ఉంటాయి. ఆవలి జీవితంలో ఆత్మలు పెంపొందుతూ జ్ఞానం పోగు చేసుకునే విధానం భూమి మీద వలనే ఉంటుంది. నేర్చుకోవడానికి మరి సిద్ధం అవ్వడానికి కొంత సమయం ఉంటుంది. ఆ పైన మనం నేర్చుకున్న జ్ఞానాన్ని, నైపుణ్యాలను ప్రత్యేకమైన వాటికి ఉపయోగిస్తాం. వీటిలో ఏది ఏమైనప్పటికీ స్థిర చైతన్య స్థాయిలో కలిగిన సోపాన క్రమాన్ని ప్రతిబింబించదు. ఏ ఒక్క ఆత్మ మిగిలిన వాటికంటే ఎక్కువ విలువైనది కాదు. మనం అందరం మనదైన వేగంతో నేర్చుకుంటూ పరిణామం చెందుతూ ఉంటాం. మీ దగ్గర ఆవలి జీవితం గురించి ఏ విధమైన చిత్రాలు ఉన్నా అవి ఎంతో పేలవంగా, చాలినంత స్థాయికి లేకుండా ఉండటమే కాకుండా ఇక్కడకు వచ్చిన తర్వాత వాటి వల్ల మీరు పొందే సహాయం పొందరు, కానీ హాని కలుగుతుంది. మీ దగ్గర ఉన్న ఆ స్వర్గ ప్రతిబింబాన్ని ప్రేమ బింబంగా ఉండనివ్వండి. మీ స్వర్గపు చిత్రం మాధుర్యాన్ని తెలియజేసే ముఖంగాను, శ్రద్ధ, ప్రోత్సాహాల గూటిలో అన్నిటినీ నిలిపి ఉంచే హృదయపు ప్రకృతిగాను ఉంచండి. మీలో ఉన్నతి చెంది ఉంది అన్న భావాన్ని, అది ఏ విధమైన ప్రతిబింబాన్ని ప్రజ్వలింపచేసినా మీ ఆవలి జీవితపు చిత్రంగా ఉంచుకోండి. ప్రేమ చెంది ఉండటం అన్న భావాలు రాబోయే సత్యానికి దారితీస్తాయి. మేఘాలు మురళి కాదు, కళాకారులు ఆదర్శప్రాయమైన స్వర్గ చిత్రంలోని సున్నితమైన నిర్మాణం కాదు. ప్రేమను ప్రతిదానికి అంతటితో ఉన్న
అనుసంధానాన్ని భావించండి. అది ఆవలి జీవితం. భూమి మీద పూజారులు, వాహకులు వారు వదలవలసిన వాటి గురించి చెప్పే మాటలన్నీ వారు చేయవలసినవే. సత్యం మీ హృదయంలో ఉంది, మూలంలో ఉంది. ఆవలి జీవితం అంటే అది. తరచూ మరణించబోయే ముందు క్షణంలో శాంతి వస్తుంది. ఆ శాంతియే మనల్ని కలిపి నిలిపి ఉంచే సత్యం. ఆ శాంతి మనలోని ప్రవేశిస్తున్న ప్రేమ యొక్క శ్వాస. కష్టమైన జీవితం తర్వాత మనకు స్వస్థత చేకూరుస్తోంది. అది మన ముందు ఎదురు చూస్తున్న దాని సారం. ఆవలి జీవితం గురించి అత్యంత ముఖ్యమైన విషయం మరణం తర్వాత సర్వాత్మ లోకాన్ని దర్శించడం. మీరు భౌతిక శరీరాన్ని వదిలి దూరంగా లాగబడుతున్నట్లుగా భావిస్తూ బూడిద రంగు గల అస్వాస్థమైన లోకాల మధ్య స్థలాన్ని చేరుతారు. అది ఆకారం అంచులు లేకుండా అస్పష్టంగా అనుభూతి చెందుతారు. ఈ తలంలో మీరు విషయాలను తయారు చేస్తారు. మీరు దేవదూతలు మరియు ఋషులు సమాధానాలను మొత్తం మతాన్ని సృష్టించవచ్చు. మీరు ఈ ప్రపంచంలోకి ఏ కారణంతో ప్రవేశించారో ఇప్పుడు పూర్తి ఓటమి మరి పాపంతో కానీ లేదా గర్వించదగిన వారుగా నిజాయితీగా దాన్ని వదులుతున్నారో అన్న కథను సృష్టించవచ్చు. లోకాల మధ్య ఉన్న పేలమైన కాంతితో మీరు శూన్యవాదానికి నమ్మక రాహిత్యమైన కూడా రుజువులు కనుగొనవచ్చు. ఈ ప్రదేశం మీరు ఏదైనా ప్రసరింప చేయగల ఖాళీ తెర కనుక అన్నీ సాధ్యమే. ఈ వలసలో ఆత్మ యొక్క పని మొట్టమొదటి కాంతి జాడల కోసం సమానంగా ఎదురుచూసే నావికుడు వలె ఎదురుచూడటమే. ఆ కాంతియే ప్రేమ. చాలామంది ఒక శబ్దాన్ని కూడా వింటారు, అది కూడా ప్రేమే. మీ మార్పు కోసం మీరు ఎంపిక చేసుకున్న ప్రతిబింబాలు మీరు భూమి మీద ఆనందించడానికి వాటికి సంబంధించిన సాంస్కృతిక మరి మత చిహ్నాలు చేరి ఉండవచ్చు. మీరు దాన్ని ఒక సినిమాలాగా అనుభూతి చెంది మీకు ఇవ్వబడిన దృశ్యాన్ని అనుమతించండి. మీరు సినిమాతో నిష్క్రియాత్మకంగా ఉండే దర్శకుడు ప్రతిబింబాలు ఇవ్వడానికి సిద్ధపడి పాత్రలు పరిచయం చేసి, అంటే గత జన్మల నుంచి వచ్చిన ప్రీతములు నటన సృష్టిస్తారు. మీరు విషయాలను కలపడం మొదలు పెడితే ఆవలి జీవితం ఏ విధంగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారో ఆ చిత్రాలు, తీర్పు లేక శిక్షణకు చెందిన చిత్రాలు మీకు సందిగ్ధాన్ని గురువు అవుతారు. మీ ఆలోచనలు మరి చిత్రాలు మీ ఓదార్పు కోసం ఎంపిక చేయబడి చిత్రాలతో ఢీకొంటాయి. మీ పని అంతా మతాన్ని ఏం జరగాలి అని అనుకుంటున్నారో దానిని ప్రతి ఆశను ఎదురుచూపును వెళ్ళిపోనివ్వండి. ఒకవేళ మీకు భయం వేస్తే దాన్ని ఏ ఆలోచన లేదా చిత్రాన్ని చేర్చే ప్రయత్నం చేయకండి. ఆ భావాన్ని అనుమతించి సినిమా జరగనివ్వండి. సంసిద్ధతలతో మీకు తోడ్పడడానికి క్రింద ధ్యానాన్ని రికార్డు చేసుకొని వినండి. ఒప్పుకోలు ధ్యానం. శ్వాస మీద ధ్యాస ఉంచండి. శ్రద్ధను హృదయం మీదకు తీసుకురండి. ఇక్కడ నుంచి లోనికి వెళ్ళే శ్వాసను, బయటకు వెళ్ళే శ్వాసను గమనించండి. 10 వచ్చే వరకు ప్రతి శ్వాసను లెక్కించండి. ఆలోచనలు వస్తే వాటిని వెళ్ళనిచ్చి తిరిగి శ్వాసను గమనింపు, మరి లెక్కింపు దగ్గరకు రండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. నీలి ఆకాశంలోకి చూస్తున్నట్లు ఊహించుకోండి. స్థిరంగా కూర్చొని ఆకాశాన్ని గమనించండి. ఆ ఆకాశం మరి వాతావరణం ఎప్పుడూ మారుతూ ఉండటం పట్ల ఎరుక పొందండి. కొంచెం సేపట్లో వాతావరణం భిన్నంగా ఉంటుందని మీకు తెలుసు. మీరు ఎదురు చూస్తూ ఉంటే కొన్ని మేఘాలు వస్తాయి. ఇప్పుడు అవి మీ మీద చిన్నగా వర్షిస్తాయి. మీరు ఇంకొంచెం సేపు ఎదురు చూస్తూ మేఘాలను చీల్చుకుంటూ సూర్యుడు వెళ్తాడు. మేఘాలు నారింజ వర్ణాన్ని సంతరించుకుని కాంతి తగ్గిపోతూ ఆకాశంలో చీకటి కమ్ముకుంటూ నక్షత్రాలు తప్ప మిగిలినంతా గాఢ నీలి వర్ణంలో మీరు ఆ చుక్కల్ని తదేకంగా చూస్తూ ఒక దిశలో మార్గం మూసుకుపోతూ బూడిద మరి గులాబీ కాంతి కనబడటం మొదలవుతూ వెంటనే అది నీలిరంగుకు మారుతూ ఆ నీలి ఆకాశం మళ్ళీ మారుతుంది. ఇప్పుడు ఆకాశాన్ని అది మారదలుచుకున్న విధంగా మారనివ్వండి. దాన్ని ఏమీ చేయడానికి ప్రయత్నించకండి. ఆకాశాన్ని ఏ విధమైన వాతావరణంలో ఉంటే అలాగే ఉండనివ్వండి. ఆకాశాన్ని చూస్తూ దాని వాతావరణాన్ని పూర్తి ఒప్పుకోలుతూ ఉండండి. దాన్ని సంభవించనీయండి. ఆకాశమే జీవితం. అది తాను తెచ్చే వాతావరణం ఏదైనా తానే తెస్తుంది. ఆకాశం ఆవలి జీవితం. అది మిమ్మల్ని గాయపరచదు. అది తాను తెచ్చే వాతావరణాన్నే తెస్తుంది. మీరు కేవలం గమనిస్తున్నారు, అనుమతిస్తున్నారు. అది తెచ్చే దాన్నే తేనిస్తున్నారు. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మరొక శ్వాసను తీసుకొని మీ శ్రద్ధను మీ చుట్టూ ఉన్న లోకం వైపు మరల్చండి. సో ఫ్రెండ్స్, మరి చక్కగా
ఈ మరి చూశారు కదండి, విన్నారు కదా, స్వర్గంలో ఒకరోజు అక్కడ ఆవల జీవితంలో ఎలా సృష్టించుకోవాలి ఏంటి అంటే ధ్యానంతో సహా ఒప్పుకోలుతనం ఎలా ఉన్నది ఎలా స్వీకరించడం, ఇవన్నీ మనం తెలుసుకున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ పార్ట్ 10తో కలుసుకుందాం.